వైసీపీ క్లోజ్ అవ్వబోతున్న పార్టీ అసలు అందులో ఉన్న కార్పొరేటర్లు కానీ మిగతా నాయకులు కానీ మేము వస్తామంటే కూడా అధికార పార్టీలోకి క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేమేమి కిడ్నాపులు చేయక్కర్లేదు, ఎవరి మీద దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. దీనికి మీరే ఉంటారు? ఆ విధంగా కలలకంటూ పోతా ఉంటారండి వీళ్ళకి మతి భ్రమించిన మాటలు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఏ బేసిస్ లో జరిగినాయి? పార్టీ బేసిస్ లో జరిగినాయి. పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులను వీళ్ళు అరాచకంగా ఏదైతే ప్రలోభ పెట్టి ఒక్కొక్క కౌన్సిలర్ లేదా కార్పొరేటర్కు 50 లక్షల వరకు మేము మీకు ఆర్థిక సహాయంగా మేము అందిస్తామని చెప్పడం, అట్లాగే బెదిరించడం, ఈ కుటుంబాలను మేము బ్రతకనివ్వమని చెప్పడం, ఇట్లా బెదిరింపులు గురి చేసి కొన్ని చోట్ల ఏదైతే చేస్తున్నటువంటి విధానం, ఇది ఎన్నికల కమిషన్ పట్టించుకోవాల్సినటువంటి అంశం ఉందండి. ఏదైతే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉందండి, దాన్ని కూడా కాదని దీనికి చంద్రబాబు నాయుడు ఆద్యుడు. మనం గతంలో 2014-19 పీరియడ్లో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపుదారుల చట్టాన్ని అత్యున్నతమైనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి పీఠం ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క చట్టాలను అతిక్రమించి చేస్తున్నటువంటి విధానం. ఆ రోజు మంత్రులుగా కూడా ముగ్గురును శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ వాళ్ళని పిలిపించి మంత్రి పదవులు ఇచ్చేటటువంటి సంస్కృతి, ఈ సంస్కృతి నీచమైనటువంటి సంస్కృతిని ఒడ్డుకొట్టి వీళ్ళు ఈరోజు ఏదైతే ఈరోజు నీతులు చెప్తా ఉన్నారు, ఈ నీతులు అనేవి పనికి మాలినటువంటి నీతులు. రఫీ గారు లాంటి వ్యక్తి జర్నలిజం నుంచి కూడా వచ్చారని చెప్పి ఆయన, మరి అటువంటి వ్యక్తి ఇక్కడ చట్టాల పట్ల అవగాహన చేసుకోవాలి. చట్టాలు ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యయుతమైనటువంటిది. ఎవరికి బట్టినట్లు వాళ్ళు అన్వయించుకోవడం చేసుకోవడం కుదరదు. ఇక్కడ అది కాదు కదా అంశం. ఇక్కడ ఎన్నికల కమిషను కు ప్రత్యేకంగా నిన్ననే ఫిర్యాదు చేశారు వైసీపీ నుంచి. ఏ మాత్రం కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. సాక్షాత్తు అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం మనం. మొన్న జనరల్ ఎలక్షన్ లోనే ముఖేష్ కుమార్ మీనా గారు కూడా ఏదైతే ఆ యొక్క ఈవీఎంలకు సంబంధించినటువంటి వివిప్యాట్లు కూడా 20 days వరకు కూడా భద్రపరచాల్సి ఉంటే 10 రోజుల లోపలనే వాటిని మాయం చేసినటువంటి పరిస్థితి. దానికి మరి తాయిలంగా మరి ఆయనకు అదే ప్రభుత్వంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఆయనకు మంచి పోస్టింగ్లు ఇచ్చినటువంటి కూర్చోబెట్టినటువంటి తాయిలాలు. ఈ విధంగా ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారుల దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దగ్గర నుంచి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల వ్యవస్థనే వీళ్ళు ఈ విధంగా దుర్మార్గంగా ప్రభావితం చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక వైపు ఉంటే, ప్రజాస్వామ్యం మంటగలిసేటటువంటి అంశం ఉంది. దీనికంటే బ్రిటిష్ పాలనే మిన్నటువంటి పరిస్థితులు. కానీ రామారావు గారు, ముఖ్యంగా మీరు చెప్తున్నారు ఫిరాయింపులు అనేవి ప్రోత్సహించడంలో చంద్రబాబు ఆధ్యులు అని చెప్తున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు మీరు ఎలాంటి ఫిరాయింపులు ప్రోత్సహించలేదంటారా? ఖచ్చితంగా అండి. ఇది ఈ సంస్కృతి ఏ పార్టీ అయినా కూడా ఖచ్చితంగా ఇది మంచిది కాదు. ఏ పార్టీలకైనా కూడా రాజకీయాల్లో ఈ సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి నలుగురు ఎమ్మెల్యేని కండువాలు కప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కండువాలు కప్పి వాసుపల్లి గణేష్ నలుగురు ఎమ్మెల్యేలని కండువాలు కప్పకుండా వైసీపీలో కూర్చోబెట్టి, అదే ఇప్పుడు మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, మీరు మాట్లాడారు కూడా అదే కదా, గేట్లు తెరిస్తే ఖాళీ లేకుండా మొత్తం వచ్చేస్తారని చెప్పి ఈ మాటలు, ఈ ద్వంద్వ నాలుకల విధానం